ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజుపై మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద 26 కోట్లతో చేపడుతున్న ఏటిగట్టు పనులకు ముదునూరి బినామీ గజదొంగ అన్నారు. పనులు అంచనా వ్యయాన్ని పెంచుకుని ఏటీఎం కార్డులను దోచుకునేందుకు ముదునూరి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నా విజిలెన్స్ అధికారులు కన్నెత్తి చూడకపోవడానికి ముదునూరి ఒత్తిళ్లే కారణమన్నారు. ఈ నెల 31 లోపు పనుల నాణ్యతపై విచారణ చేయించకపోతే ఫిబ్రవరి 1 నుంచి ఆందోళన చేపడతామంటూ హెచ్చరించారు. సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా శంకుస్థాపన చేసినటువంటి ఏటుగట్టు పనులు ఏదైతే గత 6 నెలల క్రితం మొదలు పెట్టారో దానికి సంబంధించి మేము ఇక్కడ పరిశీలించినప్పుడు ఒక పనులు దాంట్లో నాణ్యత లోపం ఉంది. ఎక్కడ కూడా క్వాలిటీ ఎక్కడ కూడా వాడట్లేదు. ఇది మళ్ళీ త్వరలోనే కోతకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే రాళ్ళు ఇలా 2 చేతులతో ఇలా కొడుతుంటే పొడైపోయేటువంటి పరిస్థితి ఉంది. అది గోదావరిలోకి వెళ్ళిందంటే ఖచ్చితంగా కరిగిపోతాయి. అందులోకి అక్కడ టర్నింగ్ పాయింట్ ఇది ఎక్కడ కూడా మనకు ఉపయోగం ఉండదు. మన పట్టణానికి చాలా ప్రమాదకరం, మన పట్టణ ప్రజలకు చాలా ప్రమాదకరం అని చెప్పేసి ఆనాడు మేము చెప్పడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు స్వయంగా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల మీద నుంచిని ఇలా కోత గురైపోతుంది అని చెప్పారు గౌరవ మాజీ శాసనసభ్యులు మాధవ్ నాయుడు గారు. మేము ఇక్కడే నుంచున్నాం, ఎక్కడ కోతకు గురవలేదు కదా అని చెప్పేసి వ్యంగ్యంగా ఒక ముసిముసి నవ్వులు నవ్వుతూ ఒక వ్యంగ్యంగా ఆనాడు సదరు ఈ గారు నుండి డి గారు నుండి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ఇది ఖచ్చితంగా క్వాలిటీ లేనటువంటి వర్కే అని చెప్పేసి మేము సబ్ కలెక్టర్ గారికి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి, జిల్లా కలెక్టర్ గారికి, గవర్నర్ గారి వరకు కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చి దీని మీద ఎంక్వైరీ చేయించాలని, నాణ్యతగా వర్క్ జరిగించాలని చెప్పేసి మేము ఆనాడే విజ్ఞప్తి చేసాం. 6 నెలలు అయింది. 6 నెలలు గడక ముందరే ఇది కోతకి గురవడం జరిగింది. ఏదైతే నేను ఆ రోజు హెచ్చరించానో, ఆ రోజు ఏదైతే పనులకు సంబంధించి మేము లేవనెత్తామో ఇష్యూస్ అన్నీ కూడా ఆ ప్రకారంగానే 6 నెలల్లోనే పనులన్నీ కూడా ఇక్కడ కోతకు గురవటం, ఒక భయాందోళనకి గురి చేయడం జరిగింది మన పట్టణ వాసుల్ని. దానికి సంబంధించి మీరు చూస్తే కనుక మేమంతా కూడా వచ్చి ఇక్కడ ఆందోళన చేసాం. ఇది సరైన ఎంక్వైరీ ఆనాడే జరిగి ఉంటే కనుక ఈ పరిస్థితి ఉండేది కాదు అని చెప్పి ఆనాడే చెప్పాం. కానీ అది కూడా ఎక్కడ కూడా అన్ని పక్కన పెట్టేసి ఏదైనా ఎంక్వైరీ కూడా జరగకుండా మన గౌరవ శాసనసభ్యులు ముదునూరు ప్రసాదరాజు గారు ఆదరాబాదరాగా భుజాలు తడుకున్నట్టుగా ఎవరో ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ మాదిరిగా ఉండి, లేదంటే ఒక సివిల్ ఇంజనీర్, మరి ఆయన క్వాలిఫికేషన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చదివాడో లేదంటే సివిల్ ఇంజనీరింగ్ చదివాడో నాకు తెలియదు. కానీ ఒక ఇంజనీర్ మాట్లాడాల్సిన టెక్నికల్ మాటలన్నీ కూడా మరి ఆయన లేదా నైట్ అంతా ఆయన క్లాస్ తీయించుకుని మాట్లాడారో నాకు తెలియదు. కానీ చాలా ఆయన ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఆయన భుజాలు తడుక్కుంటూ. అందులో మనం చూస్తే కనుక అబ్జర్వ్ చేస్తే కనుక దాదాపు 20-25 సార్లు ఆయన సెటిల్ అనే పదాన్ని ఆయన ఉపయోగించారు. అంటే ఏ రకంగా ఉందంటే ఆ జరిగినటువంటి అవినీతి ఆయన సమర్థించుకునే విధంగా, మళ్ళీ పైగా అవసరమైతే మళ్ళీ ఎస్టిమేషన్ పెంచుకుంటాం, ఎస్టిమేషన్ పెంచుకుని మళ్ళీ మేము దీన్ని సరి చేస్తామని చెప్పారు. అంటే ఆల్రెడీ 4-5 కోట్లు కూడా అవునటువంటి వర్క్ అది. ఆల్రెడీ 27 కోట్ల రూపాయలు దానికి ఎస్టిమేషన్ ఆయన శాంక్షన్ చేయించుకున్నారైనా. అది కాకుండా మళ్ళీ ఇది సెటిల్ అవడం కోసం జారిపోతుంది. ఇది ఇలా జారుతూనే ఉంటుంది. అప్పటివరకు అవసరమే ఎస్టిమేషన్లు పెంచుకుంటామని అంటే ఆయన మాటలు బట్టి మాకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఈ యొక్క వర్క్ నేను ఒక ఏటీఎం కార్డు లాగా ఆయన వాడుకుందాం అని చెప్పేసి ఈ యొక్క సదరు మన ఎమ్మెల్యే గారు తలంచారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదేగా అధికారులు కూడా ఈ యొక్క ముదునూరు ప్రసాదరాజు గారి యొక్క ఒత్తిడికి లొంగి పాపం ఆ రోజు పండగ టైంలో కూడా ఎస్సీ గారు శ్రీనివాస్ గారు ఆయన సొంత గ్రామం వెళ్తూ కూడా ఆయన మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చి ఆయన పాపం బెక్కముఖం పెట్టుకుని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి.
వేళ మీరు చూస్తే కనుక ఈవేళ ఏదో కొద్దిగా హై డెన్సిటీ ఉన్నటువంటి రాళ్ళు మేము వేసామని చెప్పేసి ఆ రోజు ఎస్సీ శ్రీనివాస్ గారు చెప్పారు. కానీ అంతకుముందు ఎటువంటి రాయి వేసారండి, ఇలా కొడుతుంటే పొడేటువంటి రాళ్ళన్నీ కూడా వేశారు, కరిగిపోతాయని చెప్పి ఆనాడే చెప్పాం. ఇక్కడ ఫౌండేషన్లో హై డెన్సిటీ రాళ్ళన్నీ ఉండాలా. ఏదైతే ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు గారు కూడా చెప్పారు, అధికారులు చెప్పినటువంటి విషయాలని చెప్పేసి చెప్పారు. అంటే అక్కడ ఏదైతే మనం ఇక్కడ ఫౌండేషన్ ఇక్కడ వేస్తున్నామో దానికి ఆనుకుని ఇంకొక గొయ్య ఇంకొక 60 మీటర్లు ఉంటే 60 మీటర్లు కూడా అక్కడ మేము అక్కడ 60 మీటర్లు పూడ్చే వరకు కూడా ఇది జారిపోతుంటుందని చెప్పారు. అంటే ఎంత జనాలు నరసాపురం నియోజకవర్గ ప్రజలు ఎంత మరి ఏ రకంగా ఆయన లెక్కేస్తారో తెలియదు. కానీ నరసాపురం నియోజకవర్గ ప్రజల్ని ఆయన మరి ఏ క్వాలిఫికేషన్ ఆయన క్వాలిఫికేషన్ అంటే నాకు తెలియదు. కానీ అసలు ముందుగా ఎస్టిమేషన్లోనే ఉంటుంది. దానికి ఆనుకుని ఏదైనా గొయ్యి ఉందంటే ఆ గొయ్యి కూడా పూడ్చే విధంగానే ఎస్టిమేషన్లో ఉంటుంది. ముందు ఆ గొయ్యి పూడ్చాలా. ఫస్ట్ దానికి ఎదర ఏదైతే గొయ్యి ఉందో దాని ముందర ఏదైతే గొయ్యి ఉందో అది 10 మీటర్లు అవనండి, 20 మీటర్ల గొయ్యి అవనండి, లేదంటే 60 మీటర్ల గొయ్యి అవనండి, ముందు అది పూడ్చుకుంటూ వచ్చి అప్పుడు తర్వాత ఇదంతా కూడా పెంచాలా.